అంచేత ఎప్పుడూ ఏదో ఒక ఏర్పాటు చేసినట్టే అన్ని కష్టాలని ఎదిరించి ఏర్పాటు చేస్తాడు. అయితే మన మనస్సు ఎదగాలి, మనం విశాలం కావాలి. ఎంతసేపు భగవంతుడిని కష్టాలు పోగొట్టమని కోరకూడదు. దాన్నే ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా నేను అది ఇది అది పోగొట్టు ఇది పోగొట్టు అని కోరి విసుగొచ్చిందయ్యా. అడుసుంద్రొక్కి తొలంపదాని జలముల్ యాచించుగంటెన్. అడుసుంద్రొక్కి తొలంపదాని జలముల్ యాచించుగంటెన్. వరంబు ఎడగాదానికి నోసరిల్లుట. వరంబు ఎడగాదానికి నోసరిల్లుట. తెవుళ్ళు ఇక్కట్లు తూలించు మంచు. తెవుళ్ళిక్కట్లు తూలించు మంచు. అడుగన్ వేసరి రోషదన్ భవకరం బహుమార్గమేనార్తి. రోషదన్ భవకరం బహుమార్గమేనార్తి. నీ అడుగుంజాడల నిల్పు నన్ను అమృతధామా భక్త చింతామణి. నీ అడుగుంజాడల నిల్పు నన్ను అమృతధామా భక్త చింతామణి. ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మన కష్టాల గురించి మన కోరికల గురించి చెప్పొద్దండి. అసలు ఈ కష్టాలకి కోరికలకి భయాలకి మూలం ఏమిటో ఆలోచించమంటున్నాడు. ఆ మూలం ఏమిటో ఆలోచిస్తే భగవంతుడిని ఏమీ కోరకుండానే కేవలం స్మరిస్తూ సుఖంగా ఉంటాం. అదే చెబుతున్నాడు ఇక్కడ. అడుసుందొక్కి తొలంపదాని జలముల్యాచించుకంటెన్. అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అంటారు తెలుగులో సామెత. మా చిన్నతనంలో 2వ తరగతి చదివే సమయంలోనే పాఠశాల గోడల మీద ఈ మాటలు ఉండేవి. అడుసు తొక్కనేలా కాలు గడుగునేలా. చూచిరాత పుస్తకాల్లో కూడా ఈ మాట ఉండేది. అడుసు తొక్కనేలా కాలు గడుగునేలా. అప్పట్లో ఉపాధ్యాయులకి ఎంత ఓపిక అంటే ప్రతి వాడి చూచిరాత పుస్తకం డబుల్ రూల్ పుస్తకం అంటారు. ఆ రూల్ జంట రూల్ పుస్తకం అంటారు. దాని మీద మాస్టరే స్వయంగా రాసేవారు. 40 మంది పిల్లలుంటే 40 మందికి ఆయనే రాసేవాడు. ఇప్పుడు ఆ బాధ లేకుండా అచ్చేసిన పుస్తకాలు వచ్చేసి అచ్చోసిన ఆంబోతులా తయారవుతారు. అచ్చేసిన పుస్తకాలు ఉంటే ప్రమాదం ఏంటంటే మాస్టర్ ఎవరో రాయరు. పిల్లలు కూడా ఏమనుకుంటారంటే వీడేం చేస్తాడు, అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, అడుసు రాయాలి కదా. ఆ దకార ఉకారముల డు, సకార ఉకారముల సు, త్రొక్క తకార రకార ఒకారముల త్రో, క కకార ద్వై అకారముల క ఇన్ని రాయాలి కదా. అలా రాస్తేనే వస్తుంది. కానీ మనం చాలా తెలివైన వాళ్ళం. ఏం చేస్తాం, ఆ ఆ ఆ ఆ ఆ డు 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 సు 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 అంతే. నవ్వుతున్న వాళ్ళందరూ అలా చేసిన వాళ్ళే, అనుమానం ఏం లేదు. మనం చేసిన వాళ్ళమేనా. ఇది ఏదో సులువు అనిపిస్తుంది మనకి. డూ 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 సు 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 త్రో 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 కా 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 కా. నీకేం వచ్చింది, తొక్క వచ్చింది కానీ మొత్తం మాట రాలేదు ఇక్కడ. ఇదే మొత్తం చదువులో దొంగతనం అంటే. అభ్యాసం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆయన మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే 1 ముందు అక్షరాలు, 2 వాక్యం భావం మనకి తెలియడం, జీవితంలో ఆచరించడం. 2 ఉన్నాయి అక్కడ. మీకు పనికిమాలిన మాటలు ఉండవండి. అడుసు తొక్కనేలా కాలు గడగనేలా ఇలాంటివే ఉంటాయి. జీవితంలో ఉపయోగపడే మాటలే ఉంటాయి. అంటే దాని భావం ఎంత ఉపయోగం. నువ్వు బురద తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకయ్యా, తొక్కకుండానే ఉండొచ్చుగా. అంటే జీవితంలో పరిగెట్టుకుని తప్పుడు పనులు చేయడం, అనారోగ్యాలు తెచ్చుకోవడం, కష్టాలు తెచ్చుకోవడం, ఆ చేయకుండానే ఉండొచ్చు కదా. మిరపకాయ బజ్జీలు తింటే మనకు పడదో, విరోచనాలు అవుతాయి. తినమనవాడు చెప్పాడు. తినకుండా ఉండలేక 5 గంటలకు బజ్జీ వాడు అక్కడ ముందు రోడ్డు పక్కన చుయ్యమనగానే వీడికి లోపల గుయ్యమంటుంది. అక్కడ మొత్తం స్కూటర్ తిప్పేస్తాడు. 5 గంటల వేళ ఆ దారి ప్రక్కగా చుయ్యమనును గోబ గుయ్యమనును అని ఇప్పుడు మిరపకాయ బజ్జీ మీద పద్యం చెప్పాను నేను అవధానంలో. 5 గంటల వేళ ఆ దారి ప్రక్కగా చుయ్యమనును గోబ గుయ్యమనును. అలాగా శనగ కవచముని సలసల వేగుచో కడుపులో రసనాడి కదల సాగు. శనగపిండి కవచంగా పెట్టుకుని ఆ బాణలలోనూ నూనె మూకుల్లో గిరగిర గిరగిర తిరుగుతుంటే మన కడుపులో రసనాడి పరిగెడుతుంది. తినేయి తినేయి తినేయి. పైగా ఎలా తింటాం విచిత్రంగా, ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరప బజ్జీల రుచినినే మరువలేను. డబ్బులెట్టు కొనుక్కొని మళ్ళీ ఏడుస్తూ ఉంటామండి. ఎంత గొప్ప రుచో మిరపకాయ బజ్జీలు అంటే. కళ్ళనీళ్ళు గారుతుంటే అలా తుడుచుకుంటే వై ఇంకా వై ఇంకా వై. నువ్వు డబ్బులెట్టు కొనుక్కొని ఏడుస్తున్నావు ఎక్కడ అంటే, ఏడుపును కూడా వీడు కొనుక్కుంటున్నాడు డబ్బులు ఇచ్చి. వాడు బాగున్నాడు.
అంచేది అవి ఎన్ని తినాలి? పద్యం చెవిలో చెబుతున్నావు అక్కడ. ఒకటో రెండో మంచిదే, ఎక్కువైన సచిను టెండూల్కరుడు మాకు సాటిరాడు. ఒకటో రెండో తింటే పర్వాలా, కానీ అలాగని 10-15 తినేసామనుకో, సచిన్ టెండూల్కర్ దేనికి ప్రసిద్ధి? రన్స్. మనం కూడా రన్స్, ఫ్రమ్ బెడ్రూమ్ టు బాత్రూమ్, ఫ్రమ్ బెడ్రూమ్ టు బాత్రూమ్, పరిగెట్టమే. టెండూల్కర్ కూడా మనతో సమానంగా పరుగులు తీరాడు. మరి ఇన్ని తినమని ఆవిడ చెప్పాడు. ఇది ఇలా ఉండకూడదని చెప్పడానికి చిన్నతనంలో అడుసు తొక్కనేయాల, కాలు గడుగనేయాల. భావం చాలా గొప్పది, శబ్దం కూడా గొప్పది. ఇప్పటికీ కూడా చూడండి, తొక్కడం అంటే మీరు తోయే రాస్తారు అందరూ, తోకింద రావత్తు రాయరండి. తోకింద రావత్తు ఉంటుంది, త్రొక్కడం అది, తోకింద రావత్తు. పొద్దు అంటాం, పొరపాటు అండి ప్రొద్దు, పోకింద రావత్తు. పొయ్యి అంటాం, పొరపాటు ప్రొయ్యి, పోకింద రావత్తు. ఈ రావత్తులన్నీ పోయాయి. ఎందుకో తెలుసా? ఒక రహస్యం చెబుతాను తెలుగు భాష గురించి, తెలుగు వాళ్ళ స్వభావాన్ని గురించి. అచ్చమైన తెలుగు భాషలో ఎప్పుడు ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది కానీ వేరే ఒత్తు ఉండదు. ఒకవేళ ఉన్నా మిగలదు. కా కింద కావొత్తే, చా కింద చావొత్తే, తా కింద తావొత్తే. అత్త, అక్క, అమ్మ, అప్ప, చెల్లి, బిడ్డ, ఈ అక్షరాలు చూసుకోండి. డా కింద డావొత్తు, లా కింద లావొత్తు, కా కింద కావొత్తు, తా కింద తావొత్తు. ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటే అది తెలుగు భాష, అచ్చమైన తెలుగు పదం. వేరే ఒత్తు ఉందంటే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఏ అక్షరం కింద ఆ ఒత్తు ఉంటే ద్విత్వం అంటారు. వేరే ఒత్తు ఉంటే సంయుక్తం అంటారు. అర్కుడు రా కింద కావొత్తుంది, మంది కాదు, సంస్కృతం నుంచి వచ్చింది. మర్కటం రా కింద కావొత్తు, మంది కాదు, సంస్కృతం నుంచి వచ్చింది. గ్రహించవచ్చు తేలిగ్గా. అక్షరం కింద వేరే ఒత్తు ఉంది అంటే అది తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ నుంచో సంస్కృతం నుంచో హిందీ నుంచో వచ్చింది. అక్షరం కింద అదే ఒత్తు ఉంటే తెలుగు మాట. ఇలా ఉందండి. అందుకే ప్రొద్దు, ప్రొయ్యి లాంటిలో ఉండే రావత్తు ఎందుకు పోయింది అంటే తెలుగు అక్షరాలకి పా కింద పావొత్తే అలవాటు, పా కింద రావత్తుంటే పోతుంది, అందుకే పోయింది, పలుకుబళ్ళు పోయింది. దాన్నే ఒకసారి అవధానంలో అడిగారు, తెలుగు వాళ్ళు ఎందుకండి ప్రపంచంలో అందరూ ఐకమత్యంగానే ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎందుకండి మన వాళ్ళే తొక్కేస్తారు అన్నాడు. నేను అప్పుడు చెప్పా, మన అక్షరాల కింద మన అక్షరాలే ఒత్తులుగా ఉంటాయ్యా, అందుకే మన వాళ్ళని మనమే తొక్కేస్తాం, వేరే ఎవడో తొక్కక్కలేదని చెప్పాను. మరి పా కింద పావొత్తు, కా కింద కావొత్తు ఉన్నాయి, మన కాలి కింద మనవాడే ఉండాలి, వేరే వాడు ఎందుకుంటాడో? మన కోరికలు తీర్చడం కోసం కాదండి గుళ్ళో విగ్రహాలు ఇక్కడ. అందుకే ఇక్కడ చెబుతున్నాడే, ఎన్నాళ్ళు అయ్యా వెధవ కోరికలు, నాకు విసుగొచ్చింది అంటున్నాడు ఈ కవి. అడుసుందొక్కి తొలంపదాని జలమున్ యాచించుగంటన్. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు బురద తొక్కడం ఎందుకు, మళ్ళీ నీళ్ళిట్టి కడుక్కోవడం ఎందుకు, పని లేక తొక్కకుండా ఉంటే సరిపోయింది కదా. దీనికంటే మంచి పని ఏమిటి? అడుసు తొక్కడం కంటే, కాళ్ళు కడగడం కంటే. వరంబు ఎడగా దానికి నోసరిల్లుట, ఆ బురద ఉండే ప్రాంతానికి దూరంగా నడిచి వెళ్ళొచ్చు కదా, దాంట్లోంచే నడవమని ఎవరు చెప్పారండి? మన కళ్ళు లేవా? అంచేత నువ్వు పని కట్టుకుని కష్టాలు కొని తెచ్చుకోవడం, బలహీనపడడం ఎందుకంటే ఐకమత్యంగా ఉండొచ్చు కదా. అందుకని వరంబు ఎడగా దానికి నోసరిల్లుట. అందుకే పరమాత్మ నేనేం చేస్తానంటే తెవుళ్ళు ఇక్కట్లునం తూలు మంచు అడుగన్ వేసరి, నాకు ఈ రోగాలున్నాయి, ఈ కష్టాలున్నాయి, ఇవన్నీ పోగొట్టు అని నిన్ను అడిగి నాకు విసుగొచ్చింది. అంచేది ఇప్పుడు మనం ఏం చేయాలి? రోషదన్ భవకరం మార్గము భవకరం బహుమార్గమేనార్తి. ఈ మొత్తం జీవితంలో అన్ని దుఃఖాలు పోవడానికి ఈ జన్మ పరంపరను హరించే మోక్ష మార్గం కావాలని నేను నిన్ను ప్రార్థిస్తున్నా, ఇంకా నాకేం వద్దు అన్నాడు. అది కోరవలసింది, ఊళ్ళోకి వెళ్ళి కోరవలసింది మోక్షం, భౌతికమైన కోరికలు కాదు. ఇక్కడ అసలు ఈ బంధాల నుంచి, ఈ ధనం నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ సుఖాల నుంచి, అన్నిటి నుంచి నన్ను విముక్తుణ్ణి చేయి. గుళ్ళో నువ్వు ఎలా పరమశిల్పంలా నిరాడంబరంగా హాయిగా నిశ్చింతగా ఉండగలుగుతున్నావో నా సంసార జీవితంలో నేను అలాగే ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాక ఎవ్వరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేటిదేమీ లేదు, మౌనమే దైవమన వేయి మాటలేలా. సాగర ఘోష అనే 1116 పద్యాల కావ్యం ప్రపంచ చరిత్ర అంతా చెప్పిన కావ్యాన్ని ముగిస్తూ నేను చెప్పిన మాట ఇది. ప్రకృతి గుడిలోన పరమశిల్పం అంటే గర్భగుడిలో దేవుడు. గర్భగుడిలో దేవుళ్ళలాగా మనం ఉండాలి అంటే ఎవరితో చర్చ చేసేటిదేమీ లేదు, ఎవ్వరు అనుమతినిచ్చేటిదేమీ లేదు, మౌనమే దైవమన వేయి మాటలేలా. మన ఉద్యోగ జీవితంలో కానీ, మన సంసార జీవితంలో కానీ వీలైనంత మౌనంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప నోరు విప్పద్దు.
బాగా వాగిన కొద్దీ ఏమవుతాయంటే అబద్ధాలు ఎక్కువ అవుతాయి. అబద్ధం ఆడకుండా ఉండాలి అంటే ఎప్పుడు రఘువంశంలో కాళిదాసు చెబుతాడు, సత్యాయ మితభాషిణాం అంటాడు. సత్యమే మనం మాట్లాడాలి అంటే చాలా తక్కువ మాట్లాడాలి, అప్పుడు సత్యమే వస్తుంది. ఎందుకంటే నెమ్మదిగా మాట్లాడతాం, తక్కువే కదా, నెమ్మదిగా మాట్లాడతాం, ఆలోచించి మాట్లాడతాం. అసత్యం ఎందుకు మాట్లాడతాం? ఆవేశంతో మాట్లాడినా, తొందరపడి మాట్లాడినా, ఎక్కువగా మాట్లాడినా అబద్ధాలు వచ్చేస్తాయి. అప్పుడు మన వాక్కు నిజం కాదు. 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా పరిహాసానికి కూడా అబద్ధం ఆడకుండా ఏ మనిషి అయినా ఉంటే ఆ తర్వాత వాడు వాన కురవమంటే కురుస్తుందండి, ఎండ తగ్గమంటే తగ్గుతుందండి. అంత వాక్శుద్ధి వాక్సిద్ధి ఉంటుందండి. ప్రయత్నించి చూడండి. 5 సంవత్సరాలు పరిహాసానికి కూడా అబద్ధం ఆడదు. పీక మీద కత్తి పెట్టినా సరే నేను చచ్చిపోతాను తప్ప అబద్ధం ఆడను అని మౌనంగా ఉండడమే, ఏమీ మాట్లాడద్దు. అసలు అబద్ధం ఆడితే ప్రమాదం అంటే మాట్లాడుకుందాం, మౌనంగా ఉందాం. చంపిస్తే చంపేని, ఎప్పుడప్పుడు పోయేదే. ఎంత తెగింపు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వాక్కు శుద్ధిగా ఉంది. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి ఉంటుంది. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఎందుకని? ఇంతవరకు నువ్వు ఏదయిందో అదే అన్నావు, ఇక ముందు నువ్వు ఏదన్నావో అది అవుతుంది. మహానుభావులైన యోగులు కొంతమంది ఏదన్నా అంటే అది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధం ఆడారు. అసలు మాట్లాడటమే చాలా తక్కువ. ఆ మాట్లాడింది ఏదో సత్యమే. అలా సత్యమే మాట్లాడాలి అంటే మనం ఎంతసేపు ఈ మన జీవితానికి సంబంధించిన కోరికలు కోరకూడదు. భవకరంబవు అమార్గమేన ఆర్తి, నీ అడుగుంజాడల నిల్పు నన్ను అమృతధామ భక్త చింతామణి. ఆ రకంగా మోక్ష మార్గంలో నడిచేలాగా నీ అడుగు జాడల్లో నన్ను నిలుపుకోవయ్యా అన్నాడు. అలా నిలుపుకోవాలంటే ఎటువంటి అభ్యాసం చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాడు ఈ పద్యంలో. మనం ఆధ్యాత్మిక మార్గంలో చేసే భజన కాలక్షేపాలు సహా, విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ సహా అన్నీ ఉపయోగపడతాయండి, ఏమీ సందేహించక్కర్లా. కానీ అవే పరమార్థం అనుకోవద్దు. ఒక పారాయణతోనే అయిపోతుంది అనుకోవద్దు. దానికి క్రమంగా మెట్టు చేయవలసింది ఏమిటో ఈ పద్యంలో భక్త చింతామణి శతకంలో వడ్డారి సుబ్బారాయ కవి గారు చెబుతున్నాడు. స్తవనీయంబుల తోమి గట్టిగను, బాగా అర్థమయ్యేలాగా, ముఖ్యంగా మహిళలకు కూడా బాగా అర్థమయ్యేలాగా అంట్ల గిన్నెలు తోమడంతో పోల్చి చెబుతున్నాడు. ఇంత గొప్పగా ఎవడు చెప్పడం. ఇంట్లో అంట్లు ఎలా తోముతారో తెలిస్తే ఆధ్యాత్మిక మార్గం అంతా అర్థమైపోతుంది. ఇవాళ అంట్లు తోమడానికి కూడా దురదృష్టవశాత్తు యంత్రాలు వచ్చేసాయి. మాడ్యులర్ కిచెన్ అని పెడతారు ఇక్కడ, దాని కింద ఒకటి పెట్టేస్తారు, ఏదో ఒక స్విచ్ నొక్కుతారు, నీళ్ళు వచ్చేస్తాయి, తొలిచేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి, కడిగేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి, ఈవిడ్ని భర్తని ముంచేస్తాయి, గొడవలేదు ఇంకా. అన్నీ అదే. మనకి అది ఎలా తోమిందో కూడా తెలియదు. కానీ మన అంట్లు మనమే తోముకుంటే, లేదు ఒక మనిషి తోముతుంటే పరిశీలనగా చూస్తే బాగా తెలుస్తుంది. ఈయన ఎక్కడ చూశాడో కానీ దాని పద్యంలో పెట్టాడు. నువ్వు భక్తుడుగా కూడా బాగా ఎదగాలంటే అంట్లు తోమేవాళ్ళు ఏం చేస్తున్నారో చూడవయ్యా, వాళ్ళని చులకన చేసి మాట్లాడద్దు, వాళ్ళు చేసేది చాలా గొప్ప పని అన్నాడు. స్తవగీతంబుల తోమి గట్టిగను మీదన్ భవ్యభక్త్యుద్భవోల్బణ హర్షాశ్రుజలంబులం తొలిచి, మీదన్ భవ్యభక్త్యుద్భవోల్బణ భవ్యభక్త్యుల్బణోద్భవ హర్షాశ్రుజలంబులం దొలిచి, అంతన్బోని దుర్వాసనల్ ప్రవినాశంబొనరింప, తావక పదాబ్జంబుల్ మనఃపీఠిపై అవిరామంబుగా నిల్పు భక్తుడు అఘనాశ భక్త చింతామణి. అంట్లు తోమడం చూస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎలా వృద్ధి చెందాలో తెలుస్తుంది అంటున్నాడు. స్తవగీతంబుల తోమి గట్టిగను. అంట్లు బాగుపడాలంటే ఏం చేస్తారో ముందు చూద్దాం, భక్తి సంగతి తర్వాత చూద్దాం. ముందు బాగా గట్టిగా ఇసకేసి తోముతారు, రకరకాల బూడిదలు వేసి తోముతారు. ముందు తోముతాం కదా, తర్వాత తోమగానే సరిపోయిందా, గిన్నె తొలవాలగా, నీళ్లు పోసి తొలవాలగా, తర్వాత నీళ్లు పోసి తొలుస్తారు.
అప్పటికీ కూడా పోని ఉంటాయండి కొన్ని, ఇంకా పోని దుర్వాసనలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా రొట్టెలు లాంటివి వండామనుకోండి, కింద మాడు పట్టేసి ఉంటుంది. ఆ మాడు అంత తొందరగా పోదు, నువ్వు తోమినా పోదు, తొలిచినా పోదు. దానికి ఏం చేయాలి? చింతపండు పులుసేసి నానబెడతారు. ఆ గిన్నెకి అంటుకున్న మాడు పోవాలి అంటే చింతపండు పులుసేసి నానబెడతారు. ఆ నానబెట్టడం కూడా ఒక్కోసారి అరగంట గంట కూడా నానబెట్టాలి, లేకపోతే పోదు. అప్పుడు మళ్ళీ తోముతారు, మళ్ళీ తొలుస్తారు. ఇంత ప్రక్రియ. ఒక గిన్నె కంటిన మసి పోవాలంటే ఇంత ప్రక్రియ ఉంది కదా. 100 జన్మల ద్వారా బంధాల ద్వారా అంటుకున్న మసి పోవాలంటే ఎంత ప్రక్రియ ఉండాలండి, ఎంత ప్రక్రియ ఉండాలండి. అది చెబుతున్నాడు ఇక్కడ. ఒక గిన్నెకి అంటుకున్న మసి పోవాలంటే ఊరికే పోతుందండి. ఆ మాడు పోకుండా, మసి పోకుండా నువ్వు అందులో పరవాన్నం వండేసావనుకో, పరవాన్నం కూడా మాడు వాసన వస్తుంది. అందుకే భాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు వేమన్న గారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆత్మశుద్ధి లేనప్పుడు ఎంత ఆచారం పాటించినా ఉపయోగమేం లేదు. అహంకారంతో ఉంటే ఆచారాలు పాటించడం వల్ల ఉపయోగమేలా. అలాగే భాండశుద్ధి లేని పాకమేల, గిన్నె కడకుండా వంట వండితే ఎలాగయ్యా పాడైపోదా వంట? మన శరీరాన్ని మనస్సుని శుద్ధి చేసుకోకుండా కేవలం పారాయణలు చేశాం, కేవలం పూజలు చేశాం, కేవలం అభిషేకం చేశాం, కాశీ వెళ్ళొచ్చాం, కాకినాడ వెళ్ళొచ్చామంటే ఉపయోగం లేదండి ఇక్కడ. అంచేత మన మనస్సును కూడా తోమాట. ఎందుకు? స్తవగీతంబుల తోమి గట్టిగాను. పొద్దున్నే రామదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు వీలైతే పాడాలి, వీలు కాకపోతే వినాలి. పాడే ఓపిక అందరికీ లేకపోవచ్చు, వినడానికే ఇంట్లో పైగా సాధనాలు ఇవాళ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి, యాప్లు. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బాలమురళీకృష్ణ గారి పాటలనే నీకు మొత్తం వచ్చేస్తాయి. అలాగా హాయిగా వినొచ్చు కదా. పొద్దున్నే ఈ ఫోన్లు కెలుక్కుంటూ కూర్చోవడం, వాట్సాప్లు, ఫేస్బుక్లు చూడడం, ఇదెందుకండి ఈ దరిద్రం? ఎవడేం పెడితే ఏం చూస్తామమ్మా? అందులో ఏమున్నాయి? రాగద్వేషాలు, ఆశమ్మ, బోషమ్మ, ఆహాహ, ఈహీహి, ఆత్మస్తుతి, పరనంద, ఇంకేం లేవు అక్కడ. ఇంకా కొంతమంది మిత్రులు ఉంటారు మన కాలక్షేపానికి. పొద్దున్నే వాడు గుడ్ మార్నింగ్ చెబుతాడు మనకి. చెప్పాక 2 నిమిషాలు ఆగి గుడ్ మార్నింగ్ పెట్టాను చూడలేదా? వీడేమన్నా రాష్ట్రపతి, ప్రధానమంత్రి? ఎందుకు చూడాలి మనం? మళ్ళీ ఇంకో గుడ్ మార్నింగ్, గాడిద గుడ్ మార్నింగ్ అని పెట్టాలి. ఇలాంటి వాడికి 10 రోజుల పాటు ఏమీ పెట్టకుండా ఉంటే ఇక మనకి పంపడం. మనకి అక్కడికి ఫీలింగ్, వాడు అంటున్నాడు మళ్ళీ చూడగానే వెరీ గుడ్ మార్నింగ్. ఇదో పనికి మాలిన పని, ఇది అంతకంటే పనికి మాలిన పని. వై షుడ్ యూ రెస్పాండ్? ప్రతి వాడికి, ప్రతి మాటకి మనం రెస్పాండ్ అవ్వాలండి. అవసరమా? దానివల్ల ఎన్ని బంధాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఊరెడతాం, అక్కడ 4 మిత్రులు ఉంటారు, వాళ్ళందరికీ చెప్పాలా మనం ఆ ఊరేటట్టు? మన ఏమన్నా ఊరేగింపా? అవసరమైన వాడు ఎవడికో చెప్తాం, మిగిలిన వాళ్ళకి చెప్పం. వాడు అనుకుంటాడు మా ఊరు వచ్చావు నాకు చెప్పలా. నేను చెప్పలేదు. నువ్వు కూడా మా ఊరు వచ్చినప్పుడు నాకు చెప్పకే, మా ఇంటికి రాకు, అయిపోయింది గొడవ. ఏంటి వీడు మనం చేసేది ఇక్కడ? ఈ బోడి బంధాలన్నీ లెక్కట్టు కూర్చుంటా ఉండమండి. ఫ్రెండ్షిప్, మాన్యువల్ రిలేషన్స్, గడిది గుడ్డేం కాదు. ఆపద వస్తే